నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు గుడ్లదొన గ్రామంలో పట్నం రవీంద్ర ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ టోర్నమెంటుకు పరిసర గ్రామాల నుంచి జట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో పడమర గుడ్లదొన గ్రామానికి చెందిన కెప్టెన్ చే సురేంద్ర నేతృత్వంలోని జట్టు విజేతగా నిలిచి మొదటి బహుమతి 20,116 రూపాయలు కైవసం చేసుకుంది. రెండవ దశలో రెండవ స్థానంలో తూర్పుగొడ్లదొన బి అశోక్ జట్టు నిలిచి 10,116 రూపాయలు బహుమతిని అందుకుంది. టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మారుతి శివకృష్ణలకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందజేశారు. విజేతలైన క్రికెట్ టీంకి పడమర గుడ్లదొన హరిజనవాడ టీంకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన తూర్పు గుడ్లదొన హరిజనవాడ వాళ్ళు కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. సో పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్ అనేది గ్రామీణ క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యం పెంపించడానికి ఎప్పుడూ కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇదొకటే కాకుండా నెక్స్ట్ ఇయర్ హాకీ అండ్ కబడ్డీ కూడా పెడుతున్నాము. హాకీ అంటే మన ఇక్కడ బ్యాడ్మింటన్ అంటున్నారు, కబడ్డీ కూడా నెక్స్ట్ ఇయర్. సో ఆర్గనైజర్స్ అయిన రమేష్, మన వేణు చాలా బాగా చేశారు. సో వాళ్ళు నేను అనుకున్న దానికంటే ఎక్కువే బాగా చేశారు. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకోవాలి, సరిదిద్దుకుంటాం. అయినప్పటికీ కార్యక్రమాన్ని బాగా చేసి మంచిగా విజయవంతం చేశారు. అండ్ వచ్చిన శ్రోతలకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.